నమస్తే. ఈరోజు మనం ప్రపంచంలో సర్వసాధారణంగా కనిపించేటటువంటి ఒక సమస్య గురించి మాట్లాడుకుందాం. అదే విటమిన్ డి డెఫిషియన్సీ, విటమిన్ డి లోపం. ఇది భారతీయుల్లో కూడా ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే 50% మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ప్రపంచంలో అత్యధిక శాతం యువకులు కూడా విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. సో విటమిన్ డి లోపానికి కలిగినటువంటి కారణాలు ఏంటి, అది ఎందుకు అంత ఇంపార్టెంట్, అదేవిధంగా విటమిన్ డిని మనం ప్రకృతి పరంగా ఎట్లా పొందొచ్చు అనేది మనం తెలుసుకుందాం. విటమిన్ డి డెఫిషియన్సీ యొక్క కారణాలు ఏంటంటే మన బాడీకి సూర్యరశ్మి సరిగ్గా తగలకపోవడం. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, ఆఫీసులలో ఉండి వర్క్ చేసేటటువంటి ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలు, అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్లో మనం చూస్తుంటాం. ఇంతకుముందు వాళ్ళకి సూర్యరశ్మి అందేలాగా ఆటలు, వాళ్ళకి డ్రిల్ పీరియడ్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు కేవలం చదువులు అని చెప్పేసి వాళ్ళకి బయటకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వట్లేదు. దీనివల్ల విటమిన్ డి అనేది పిల్లలకు కూడా సరిగా అందడం లేదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే యవ్వనంలోకి వస్తారో అప్పుడు కూడా వాళ్ళకి విటమిన్ డి లోపం అనేది చాలా ఎక్కువగా చూస్తుంటాం. సో ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్టు సూర్యరశ్మి లేకపోవడం అనేది ఒక ముఖ్య కారణం. దాంతోపాటు మన ఆహారంలో పోషక పదార్థాలు లేకపోవడం, కొన్ని స్పెసిఫిక్గా వాడేటటువంటి స్టెరాయిడ్స్, అదేవిధంగా క్రాన్స్ డిసీజ్ అని చెప్పేసి మనకు ఇంటెస్టైన్ అంటే చిన్న పేగు పెద్ద పేగులకు సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు ఏవైతే విటమిన్ డి యొక్క అబ్సార్ప్షన్కి ముఖ్యమైనటువంటి పార్ట్స్ ఉంటాయో ఆ పార్ట్స్ లోపల ఉన్నటువంటి వ్యాధులు, వీటి వల్ల విటమిన్ డి అనేది మనకి చాలా లోపిస్తుంది. దీనివల్ల విటమిన్ డి డెఫిషియన్సీ అనేది కనిపిస్తుంది. సో విటమిన్ డి లోపం ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి? ముఖ్యంగా ఎక్కువ మంది విటమిన్ డి లోపం ఉంది వీళ్ళకి అని తెలుసుకోవాలంటే మనం జనరల్గా ఇన్వెస్టిగేషన్స్ ఇస్తాం. దాన్నే విటమిన్ డి టెస్ట్ అంట. సో సీరం విటమిన్ డి టెస్ట్. దీంట్లో మనకి విటమిన్ డి సరైన మోతాదులో ఉందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది. సో ఎప్పుడైతే విటమిన్ డి లోపిస్తుందో అప్పుడు ఎముకలన్నీ బలహీనంగా మారడం, ఆస్టియోపోరోసిస్ అంటాం. అంటే ఎముకల లోపల శక్తి క్షీణించకపోయి అవి తొందరగా అంటే చిన్న దెబ్బలకే ఫ్రాక్చర్లు కావడం, ఆస్టియోమలేసియా అంటాం. ఎముకల లోపల బలం అనేది చాలా తగ్గిపోయి కోఆర్డినేషన్ లోపించడం. కేవలం ఎముకలకే కాదు, విటమిన్ డి అనేది మన కండరాలకు కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఎముకల లోపల సామర్థ్యం తగ్గించి వాటి యొక్క మూమెంట్ని, వాటి యొక్క శక్తిని తగ్గించడం అనేది విటమిన్ డి లోపం యొక్క ముఖ్యమైనటువంటి ఒక లక్షణం. సో ఎటువంటి కంప్లైంట్స్ తోటి వస్తారు పేషెంట్స్ అని అంటే బ్యాక్ పెయిన్ రావడం, జాయింట్లలో పెయిన్ రావడం, బోన్స్ పెయిన్ కావడము, చిన్న గాయాలు త్వరగా మానకపోవడం, బోన్స్కి తగిలినటువంటి గాయాలు త్వరగా మానకపోవడం, కండరాల లోపల బలహీనత రావడం, కాంట్రాక్షన్ అంటే మన కండరాలు కాలికి సంబంధించినవి లేదా చేతులకు సంబంధించినటువంటి కండరాలు సరిగ్గా ఫుల్గా కదిలించలేకపోవడం, కోఆర్డినేషన్ మిస్ కావడం అనేవి దీనికి సర్వసాధారణమైన లక్షణాలు. కేవలం ఎముకలు కండరాలకే కాకుండా ఈ విటమిన్ డి లోపం అనేది మన మైండ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో త్వరగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, చిన్న విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం, అది కూడా విటమిన్ డి లోపం వల్ల వస్తుందండి. సో విటమిన్ డిలో స్కిజోఫ్రీనియా లాంటి డిసీజులు కూడా వస్తాయి. స్కిజోఫ్రీనియా అంటే మనకు మెదడుకు సంబంధించిన వ్యాధి. ఎప్పుడైతే వాళ్ళు చిన్న విషయాలు ఈవెన్ మర్చిపోవడం కూడా జరుగుతుంది. సో ఇటువంటి సమస్యలు విటమిన్ డి లోపం వల్ల వస్తాయి. ఈ విటమిన్ డి లోపాన్ని మనం ఏ విధంగా సరిపెట్టుకోవచ్చు? ఇంకొక చిన్న విషయం అండి, విటమిన్ డి లోపం అనేది చిన్నపిల్లల్లో రికెట్స్కి దారితీస్తుంది. రికెట్స్ అనేది చాలా తీవ్రమైన సమస్య. వాళ్ళ చిన్నపిల్లల బోన్ గ్రోత్ అనేది చాలా త్వరగా జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి విటమిన్ డి అనేది చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. సో వాళ్ళకి వెంటనే డే బై డే వాళ్ళకి విటమిన్ డి అనేది అవసరం ఉంటుంది. కానీ ఈ విటమిన్ డి లోపం ఉన్న పిల్లల లోపల రికెట్స్ అనే ప్రాబ్లమ్స్ మనం చూస్తాము. రికెట్స్ అనే ప్రాబ్లంలో బోన్స్ అనేవి సరిగ్గా గ్రో కాకుండా, వాటి అలైన్మెంట్ సరిగ్గా లేకుండా పెరుగుతాయండి. ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ బోన్స్ అనేవి బెండ్ కావడం జరుగుతుంది. సో ఎలా మనం విటమిన్ డిని పొందవచ్చు? సో ఇంట్లో మనం ఏ విధంగా
ముందైతే విటమిన్ డిని ఏ విధంగా మనం పొందొచ్చు అనేది తెలుసుకుందాం. ముందుగా ఆవు పాలు. ఈ ఆవు పాలు ముఖ్యంగా మనకి నల్లటి ఆవులు ఉంటాయండి. ఈ నల్లటి ఆవులు ఎక్కువగా పచ్చికని మేస్తూ ఉంటాయి కాబట్టి దాని లోపల డి విటమిన్ అనేది చాలా ఎక్కువగా మోతాదులో ఉంటుంది. సో పిల్లలకి ముఖ్యంగా ఈ ఆవు పాలు రెగ్యులర్గా కనీసం డైలీ 1 గ్లాస్ అయినా తాగించడం వల్ల విటమిన్ డి చాలా బాగా పెరుగుతుంది. అదేవిధంగా సోయా పాలు, బాదాం పాలు. మనం సాధారణంగా బాదాం పాలు అంటే బయట తీసుకుంటూ ఉంటాం, కాకపోతే మనం ఇది ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు బాదాం పొడితోటి. సో ముఖ్యంగా ఆవు పాలను ఎక్కువగా మనం ప్రిఫర్ చేయాలి. ఎందుకు అనంటే ఈ ఆవు పాల వల్ల లేజినెస్ అనేది పెరగకుండా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. అదేవిధంగా పోషక పదార్థాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇన్ కేస్ ఆవు పాలు మీకు అవైలబుల్గా లేనట్టయితే అప్పుడు మీరు గేదె పాలను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ముఖ్యంగా ఆవు పాలను ప్రిఫర్ చేయండి. అది ఇంకోటి, మనము విటమిన్ డి లోపం ఉన్నప్పుడు పసుపు పాలు అంటే దీన్ని స్వర్ణ క్షీరము అని కూడా అంటాం. సో మన ఒరిజినల్ పసుపు ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఆవు పాలల్లో కానీ గేదె పాలల్లో కానీ వేసుకొని తాగితే చాలా చక్కగా విటమిన్ డి లోపం అనేది తొలగిపోతుంది. అదేవిధంగా మనం డైలీ తినేటటువంటి కూరగాయల్లో మష్రూమ్ కర్రీ అందరికి తెలిసి ఉంటుంది. సో ఆ మష్రూమ్లో కూడా విటమిన్ డి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం మష్రూమ్ తిన్నప్పుడు మనకి కంటిన్యూగా మనం కనుక వారం రోజులు కనుక తింటే విటమిన్ డి లెవెల్స్ అనేవి చాలా త్వరగా పెరిగిపోతాయి. అట్లనే క్యాబేజీ, స్పైనాచ్ అంటే పాలకూర, గోబీ కూర, ఇటువంటి కూరగాయల్లో కూడా చాలా చక్కగా ఈ విటమిన్ డి అనేది ఉంటుంది. అట్లనే డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. ఎటువంటి డ్రై ఫ్రూట్స్ అని అంటే కాజు, బాదాం, వాల్నట్స్, అక్రోట్స్, అదేవిధంగా ఆప్రికాట్స్, ఇటువంటి అన్నిటి డ్రై ఫ్రూట్స్లో కూడా విటమిన్ డి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో రెగ్యులర్గా ఇటువంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా విటమిన్ డి లోపం అనేది తొందరగా పోతుంది. విటమిన్ డి3 క్యాప్సూల్స్ అని దొరుకుతాయి బయట. విటమిన్ డి3 ఇటువంటి 60K ఇంటర్నేషనల్ యూనిట్స్ అని చెప్పేసి కొన్ని క్యాప్సూల్స్ దొరుకుతూ ఉంటాయి. సో అవి వేసుకున్నప్పుడు సాధారణంగా మనకు విటమిన్ డి అనేది ఈ క్యాప్సూల్స్ ద్వారా వస్తుంది, కానీ చాలా టెంపరీగానే మన బాడీలో ఉంటుంది. అది దీర్ఘకాలం వరకు మనము కంటిన్యూ చేయలేకపోవచ్చు. కాబట్టి మనం ఈ విటమిన్ డిని మన పోషక పదార్థాల ద్వారా, ఆహార పదార్థాల ద్వారా, పండ్ల ద్వారా, డ్రై ఫ్రూట్స్ ద్వారా పొందడానికి ట్రై చేయాలి. సో ఇటువంటి మంచి ఆహార పద్ధతులను అలవరుచుకొని మనం విటమిన్ డి లోపం నుంచి దూరం అవుదాం. సో ఈ విషయాన్ని మీ దగ్గర ఉన్నటువంటి యువతకి, అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే విటమిన్ డి లోపం అనేది ఇప్పుడు మనకి సమాజంలో కనిపిస్తున్నటువంటి ఒక ఎక్కువ అంటే చాలా తీవ్రమైన సమస్యగా మారుతుంది. కాబట్టి మనం అందరం కూడా మంచి పోషకమైనటువంటి ఆహారం తీసుకుందాం. విటమిన్ డి లోపం నుంచి దూరం అవుదాం. ధన్యవాదాలు.